హే గైస్, హోప్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్. సో వీడియోలోకి వెళ్ళకముందు ఇంట్రోవర్ట్స్ గురించి చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. అదేంటంటే ఇంట్రోవర్ట్స్ అన్న మనకు పేరు వినగానే అందరికీ మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఇంట్రోవర్ట్స్ అంటే లూజర్స్ అని, లేదంటే కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటారనేసి ఇలాంటివన్నీ అందరికీ మైండ్లోకి వస్తాయి. బట్ ఐఎమ్ హియర్ టు టెల్ యూ దట్ ఆల్ దట్ ఈస్ బుల్షిట్. ఇంట్రోవర్ట్స్ లేకపోతే అసలు మనం ఇప్పుడు ఇలా ఉండం. అది ఎవ్రీ ఇండస్ట్రీలో, ఎవ్రీ ఫీల్డ్లో, ఎవ్రీ సెక్టర్ ఎక్కడ చూసినా సరే సర్వేలో తేలింది ఏంటంటే ఇంట్రోవర్ట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ సొసైటీ అనేసి తేలిందనమాట. అంటే వాళ్ళు లేకపోతే అసలు మనం ఇప్పుడు ఇలా ఉండం అనేసి. సో వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ను తీసుకున్నా సరే ఈలాన్ మస్క్, స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, మన ఇండియాకి వచ్చేసరికి రతన్ టాటా, ఇలా వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్లో చాలామంది తీసుకుంటే అందరూ ఇంట్రోవర్ట్స్ అనే తేలేరు. సో అర్థమైంది కదా, ఇంట్రోవర్ట్స్ అంటే లూజర్స్ కాదని. దే ఆర్ జస్ట్ షై అండ్ దే కాంట్ ఓపెన్ అప్ టు అదర్ పీపుల్, అంతే, ఇంకేం లేదు. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి సైన్స్ దట్ షో యువర్ అ ట్రూ ఇంట్రోవర్ట్. అండ్ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట, మీరు ఒక ట్రూ ఇంట్రోవర్టా కాదా అనేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద వీడియో, హాయ్, ఇక్కడ కొత్తగా వచ్చారా? నా పేరు బ్లేక్. వెల్కమ్ టు ద బ్లేక్ టీవీ. ఈ ఛానల్లో మనం మెన్స్ పర్సనాలిటీ, ఫిట్నెస్, లైఫ్ స్టైల్, డేటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడతాం అనమాట, ఇన్ ద మోస్ట్ ఆనెస్ట్ అండ్ రా వే. సో ఇఫ్ ఎనీ ఆఫ్ దిస్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ టు యూ, దెన్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. సో ఇంకెక్కువ సోది లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 5 ఆన్ ద లిస్ట్, యూ ప్రిఫర్ టెక్స్టింగ్ ఓవర్ మేకింగ్ ఫోన్ కాల్స్. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, మన ఇంట్రోవర్ట్స్ గురించి తెలిసిందే కదా. ఎవరైనా పొరపాటున ఫోన్ చేస్తే అబ్బా ఇప్పుడు ఈ ఫోన్ కాల్ ఎత్తాలా, ఈ మనిషితో మాట్లాడాలా అని తెగ అయిపోతుంటారు. కానీ తప్పక కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు. కానీ అదే ఇంకా రాడ్ ఇంట్రోవర్ట్స్ అయితే ఆ ఫోన్ కాల్ కట్ అయ్యే వరకు అలా వెయిట్ చేసి తర్వాత ఆ పర్సన్కి టెక్స్ట్ చేస్తారనమాట. ఏమైంది, ఎందుకు కాల్ చేసావని, టెక్స్ట్ చేయని అంటారు. సో అంత ఇంట్రోవర్టిజం ఉంటుందన్నమాట. సో మన ఇంట్రోవర్ట్స్కి ఇలా హ్యూమన్ ఇంటరాక్షన్స్ అంటే ఎందుకో తెలియని బలహీనత, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. దానికి మనం ఏం చేయలేము అనుకోండి, అంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో మనలో చాలా మంది మ్యాటర్ త్వరగా అయిపోద్ది కదా అని ఫోన్ కాల్ చేసి మాట్లాడితే అయిపోద్ది కదా అనుకుంటాం. కానీ మన ఇంట్రోవర్ట్స్ అలా కాదు. అది ఎంత కొంపలు మునిగిపోయిన మ్యాటర్ అయినా కానీ టెక్స్టే చేస్తాను, టెక్స్టింగే చేయండి అంటారు. సో మీరు కానీ ఇలా టైప్ ఆఫ్ పర్సన్ అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సైన్స్ దట్ యువర్ అ ట్రూ ఇంట్రోవర్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టిప్స్. నెంబర్ 4 ఆన్ ద లిస్ట్, యూ గెట్ డ్రైన్డ్ బై సోషల్ ఇంటరాక్షన్స్. సోషల్ ఇంటరాక్షన్స్ అంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలా, అందరితో మాట్లాడాలా, ఇంటరాక్ట్ అవ్వాలా, ఫ్రెండ్స్ని చేసుకోవాలా, అబ్బాయి ఇవన్నీ మన వల్ల కాదు అని అనుకుంటే మీరు కూడా ఒక ట్రూ ఇంట్రోవర్ట్ అని అర్థం. పొరపాటున వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అరే ఇంట్లో ఎంతసేపు ఉంటావు బయటికి రారా అని బలవంతంగా తీసుకెళ్తే అరే అనవసరంగా వచ్చాను ఇప్పుడు ఈ జనాలతో మాట్లాడాలా, ఏంటి టైం అవ్వట్లేదు, అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది అని తెగ ఫీల్ అయిపోతుంటారు. చెప్పే కదా అది వాళ్ళ బలహీనతని, దానికి వాళ్ళు ఏం చేయలేరు. సో మీరు కానీ ఇలా బయటికి వెళ్ళినప్పుడు జనాలతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు కానీ ఇలా ఫుల్ డ్రైన్ అయిపోయారంటే మీరు ఒక ట్రూ ఇంట్రోవర్ట్ అని అర్థం. సో దిస్ ఈజ్ ద సెకండ్ సైన్ దట్ యువర్ అ ట్రూ ఇంట్రోవర్ట్. లెట్స్ గెట్ ఇంటు ద నెక్స్ట్ వన్. అండ్ గైస్, నా కంటెంట్ ఇప్పుడు దాకా మీకు నచ్చుంటే నా ఛానల్ గ్రో అవడానికి ఒక చిన్న హెల్ప్ చేయండి. ఏం లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో TheBlake టీవీ అని నా ఛానల్ నేమ్ని కమెంట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గారిథంకి తెలుస్తుంది అనమాట TheBlake టీవీ అనే ఛానల్ ఒకటి ఉందనేసి. సో నా ఛానల్ని అదర్ పీపుల్కి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో హెల్ప్ మీ గ్రో మై ఛానల్. నెంబర్ 3 ఆన్ ద లిస్ట్, యూ డోంట్ వాంట్ బి ద సెంటర్ ఆఫ్ అటెన్షన్. అంటే ఇప్పుడు మీరు స్కూల్, కాలేజ్, జాబ్ దేనిలో ఉన్నా అప్పుడప్పుడు మీటింగ్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అవుతుంటాయి కదా. అక్కడ మీకు బాగా తెలిసిన టాపిక్ గురించి మాట్లాడుతున్నా సరే మనకెందుకు అన్నెసరీ అటెన్షన్, మనకి ఎలాగే ఈ టాపిక్ గురించి బాగా తెలుసు, మనల్ని అడిగినప్పుడు చూసుకోవచ్చులే అని అనుకుంటే ఇది కూడా ఒక సైన్ అనమాట మీరు ఒక ఇంట్రోవర్ట్ అనేసి. బట్ కొంతమంది ఉంటారు వాళ్ళకు కూడా టాపిక్స్ తెలుసున్నా సరే నాకెందుకు వచ్చింది బొక్క, నేను ఇప్పుడు ఏం మాట్లాడను, నాకు మాట్లాడాలని లేదు అని మాట్లాడకుండా కామ్గా ఉండిపోతారు. నాట్ బికాజ్ వాళ్ళ మీదకి అటెన్షన్ వస్తుందని కాదు, బట్ ఇప్పుడు మాట్లాడడం నా వల్ల కాదు అని అనుకుంటారనమాట. సో ఈ జాతి వేరు. సో ఈ జాతి గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఇంట్రోవర్ట్స్ ఈ జాతి రెండు ఒకళ్ళే అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అనేసి చెప్పానమాట. సో మీరు కానీ ఇలా ఇంటరాక్షన్స్ అయినప్పుడు మనకెందుకు వచ్చిందిలే అన్నెసరీ అటెన్షన్ అనేసి మాట్లాడకుండా కామ్గా ఉంటే మీరు కూడా ఒక ఇంట్రోవర్టే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టిప్. నెంబర్ 2 ఆన్ ద లిస్ట్, యూ ఫీల్ లోన్లీ ఇన్ అ క్రౌడ్ దాన్ వెన్ యూర్ అలోన్. సో అనుకోకుండా తప్పక మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీతో బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, సో మీరు కానీ ఇలా వీళ్ళతో బయటికి వెళ్ళినప్పుడు
లోన్లీగా ఫీల్ అవుతున్నారు అనిపిస్తే, అండ్ దట్టు సింగిల్గా మీరు ఇంట్లో ఒక్కరు ఉండి మీ ఓన్ కంపెనీతో మీరున్నప్పుడు కూడా ఇంత లోన్లీగా ఫీల్ అవ్వలేదు, బట్ ఇలా జనాలతో బయటికి వెళ్ళినప్పుడు మీరు లోన్లీగా ఫీల్ అయితే మాత్రం దట్ ఇండికేట్స్ దట్ యువర్ అన్ ఇంట్రోవర్ట్ అని. సో మీరు ఇలా జనాలతో బయటికి వెళ్ళడం కన్నా మీరు మీ ఓన్ కంపెనీని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారని అర్థం. సో దట్ ఈస్ ఎ సటిల్ సైన్ అనమాట, దేనికంటే దట్ యువర్ అ ట్రూ ఇంట్రోవర్ట్ అనేసి. నెంబర్ 1 ఆన్ ద లిస్ట్, యూ ఎంజాయ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ బీయింగ్ అలోన్. సో ఈ టిప్ మీరు చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అసలు బయటికి వెళ్ళకుండా మ్యాక్సిమం టైం అంతా ఇంట్లోనే ఉంటూ అలా మూవీస్, వెబ్ సిరీస్, యూట్యూబ్ అలా నచ్చిన పని ఏదో ఒకటి చేసుకుంటూ అలా ఎలాన్గా టైం స్పెండ్ చేస్తూ అసలు బోర్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారంటే మీరు ఒక ట్రూ ఇంట్రోవర్ట్ అని అర్థం అనమాట. సో ఈ కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్స్ వల్ల మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరు ఉన్నారంటే అది మన ఇంట్రోవర్ట్సే. అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని కలక్కర్లేదు, ఎవరితోనూ మాట్లాడక్కర్లేదు, ఇలా 24/7 ఉండమన్నా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అది మన ఇంట్రోవర్ట్స్ అంటే. అండ్ బై ద వే, నేనైతే ఇంట్రోవర్ట్ కాదు, నేను బోత్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్, అంటే ఐఎమ్ అన్ అంబివర్ట్ అనమాట. బట్ మోస్ట్లీ నాకైతే బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది. సో ఎనీవే, ఈ సైన్స్ కానీ మీకు రిలేటెడ్గా అనిపిస్తే మీరు కూడా ఒక ట్రూ ఇంట్రోవర్ట్ అని అర్థం అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్రోవర్ట్ అంటే ఒక పెద్ద తప్పులో చూడడం మానేయండి. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ కొంచెం సిగ్గు, వీడియో ఎక్కువ, అంతే, ఇంకేం లేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, పీస్.